కంపెనీలో షిఫ్ట్ డ్యూటీలు పెట్టుకొని పనిచేసినట్టే ఉన్నది ఎండానకాలం కథ. పొద్దుగాల నువ్వు చూసుకో మాపటిని నేను అరుచుకుంటా అని వంతులు పెట్టుకున్నారు మంచిగా. ఎండలతో పొద్దంతా ఓ తిప్పలైతే ఆనలతోటి పొద్దుముక్తే ఇంకో తిప్పలు. పట్నంలా జిల్లాలల్లా అంతటెట్లుందో పారి అరుచుకుందాం పాన్రి. ఆన దంచుడు దంచితే పట్నం రోడ్ల మీద గిది పరిస్థితి. రోడ్ల మీద ఏడి బండ్లాడనే ఆగినాయి. ముంగటి గదులుడే కష్టం. ఉరుములు మెరుపులతోటి బుగులు పుట్టించింది అంతటా. గాలి దుమారం సరిసి కొడితే చెట్లు కూలిపోయి కరెంటు వైర్లు తెగి షాన్ ఏరియాల్లా చీకట్లనే ఉన్నారు పబ్లిక్ అంతా. నేను రూమ్ లో ఉంటే మా రూమ్ల మీదనే పడ్డది. డ్రమ్ము అన్ని వగిలిపోయినాయి పైపులు. రువ్వడిగా రోడ్ల మీద చెట్ల కొమ్మలు కొట్టేసుడు తొవ్వలు సాఫ్ చేసుడు నడిచింది. జిల్లాల సుత ఇయ్యర జోపిందాన. నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలనైతే నేరి కళ్ళల కాడ ఆరబోసిన వడ్లన్నీ దడిస్తే నీళ్ళెత్తి పోస్తానికి చిన్న తిప్పల కాదు రైతులది. సంచులు నింపినవన్నీ మొత్తం నడిపోతున్నాయి. మేము డబల్ కిరాయి పెట్టున్నది. అలా 5 పైసలు మాకు ఫాయిదా లేదు. పండించిన దానికి ఈ ప్రాబ్లం అవుతుంది. మేము ఎట్లా బతకాలా? మన సంచులు లేవు అంటే ఇది లేదు అది లేదు అంటున్నారు. పరేషాన్ రోడ్డు మీద అన్ని కొట్టుకపోతున్నాయి. ఎక్కడెక్కడ అడ్లన్నీ కొట్టుకపోతున్నాయి. వరదలు పోతున్నాయి, గంగలు. పొద్దుముకి దడుసుడు, పొద్దుగాల ఎండవోసుడు, మాపటిలి మళ్ళా దడుసుడు. జర చెప్పున కాంటాలు పెట్టి మిల్లులకు వంపురి సార్లు. అటు మామిడికాయలు రాలి ఆలదో గోస. ఇయాల్టికే ఒడవలేదు. ఇదే సిచ్యుయేషన్ మరొక 3 రోజులు ఉంటుంది. ఈ రోజు పరిస్థితి ఏంటంటే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. ఆనలతో పాటే పిడుగులు పడే కోపున్నదట. 18 జిల్లాలల్లా పెద్దానలు పడతాయని ఆరెంజ్ అలర్ట్ పెట్టింది వాతావరణ శాఖ. ఎండలకు జరంత గర్మి తగ్గిందని పట్నపోళ్ళు నిమ్మల పడొచ్చురు గాని పంటలు దడిచి రైతులకే తిప్పలొచ్చింది పాపం.